రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అనేక హంతకులు. చాలా కాలం క్రితం చీనా దేశంలో ఒక ధనికుడైన దర్జీవాడు ఉండేవాడు. అతను వినోదప్రియుడు. అప్పుడప్పుడు తన భార్యను వెంటబెట్టుకొని నగరంలోని వినోదాలు చూస్తూ రోజల్లా తిరిగేవాడు. ఒకనాడు అలాగే దర్జీ తన భార్యతో సహా నగరం అంతా తిరిగి సాయంకాలం అయ్యాక ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్ళకొక మరుగుజ్జువాడు కనిపించాడు. ఆ మరుగుజ్జు రకరకాల హాస్యాలు చేసి తన చుట్టూ ఉన్న వాళ్లను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అందరితో పాటు దర్జీ అతని భార్య కూడా మరుగుజ్జువాడి హాస్యాలకు విరగబడి నవ్వి ఆ రాత్రికి వాణ్ణి తమ అతిథిగా ఆహ్వానించారు. మరుగుజ్జువాణ్ణి ఇంటికి తెచ్చి దర్జీవాడు దుకాణానికి వెళ్ళి వేయించిన చేపలు, రొట్టెలు, నిమ్మకాయలు, తెల్ల నువ్వుల హల్వా కొని తెచ్చాడు. తరువాత ముగ్గురు భోజనానికి ఉపక్రమించారు. భోజనం ఉల్లాసంగా జరిగిపోతూ ఉండగా దర్జీవాడి భార్య ఒక పెద్ద చేప ముక్కను తీసుకుని మరుగుజ్జువాడి నోట కుక్కి వాడి నోరు గట్టిగా మూసి అంతా ఒక్కసారే మింగాలి అన్నది. అతి కష్టం మీద మరుగుజ్జువాడు దాన్ని మింగటానికి యత్నించాడు. దురదృష్టవశాన ఆ చేప ముక్కలో పెద్ద ముళ్ళుండి అది మరుగుజ్జువాడి గొంతులో గుచ్చుకున్నది. వాడు గుడ్లు తేలవేసి ప్రాణాలు వదిలాడు. అది చూసి దర్జీవాడు, అరే అల్లా, పాపం వీడి ప్రాణాలు మన చేతి మీదుగా పోయాయే, ఎలాంటి దురదృష్టం వచ్చి పడింది అని వాపోసాగాడు. ఏడ్చి ఏం లాభం, చేయవలసింది ఆలోచించాలి గాని అన్నది దర్జీ భార్య. ఏం చేద్దామంటావు అని దర్జీవాడు అడిగాడు. వీడిపైన బట్ట కప్పి భుజానికి ఎత్తుకో, ఇద్దరము మన బిడ్డకు రోగం వచ్చినట్టు నటిస్తూ వైద్యుడి కోసం బయలుదేరుదాం అన్నది భార్య. దర్జీవాడు మరుగుజ్జు శరీరం మీద ఒక బట్ట కప్పి ఎత్తుకొని వీధిలోకి వచ్చాడు. అతడి భార్య ముందు నడుస్తూ, అయ్యో, నా బిడ్డకు మాయదారి మసూచికం వచ్చిందే, ఎవరు రక్షిస్తారు? ఆ కష్టం ఎవరు తీరుస్తారు? ఏ వైద్యుడన్నా దొరికితే బాగున్ను అని గట్టిగా ఆక్రోశించసాగింది. మసూచికం అనే మాట వినగానే వీధిలో వాళ్ళు దర్జీవాడికి దూరంగా తొలిగారు. దర్జీ భార్య వాళ్లను, వైద్యుడి ఇల్లెక్కడ బాబు, వైద్యుడింటికి దారి ఏది నాయనా అంటూ అడిగింది. చివరకు ఎవరో వాళ్లకొక వైద్యుడి ఇల్లు చూపించారు. దర్జీవాడు వైద్యుడింటి తలవాకిలి తడితే ఒక నీగ్రో బానిస వచ్చి తలుపు తెరిచింది. దర్జీవాడి భార్య ఆమెతో, మా బిడ్డకు చాలా సుస్తీగా ఉన్నది, వైద్యుడి గారిని త్వరగా వచ్చి చూడమని చెబుతారా అంటూ ఆ బానిస చేతిలో ఒక వెండి కాసు పెట్టింది. ఆ మాట చెప్పడానికి నీగ్రో బానిస మేడ మీదకి వెళ్ళగానే భార్యాభర్తలిద్దరూ లోపలికి అడుగుపెట్టి మరుగుజ్జువాడి శవాన్ని మెట్ల మీద పెట్టేసి కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. ఈ లోపల నీగ్రో బానిస మేడ మీద వైద్యుడి చేతిలో వెండి కాసు పెట్టి ఎవరో వైద్యానికి వచ్చారని చెప్పింది. వైద్యుడు ఆ కాసు చూసి ఆనందంలో దీపం తీసుకోవాలన్న సంగతి మర్చిపోయి గబగబా మెట్లు దిగి వస్తూ చీకట్లో మరుగుజ్జువాడి శరీరాన్ని తన్నాడు. ఆ శరీరం మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోయింది. వైద్యుడు కిందకి వచ్చి చూస్తే శవం. ఇది తాను చేసిన హత్యే అనుకొని వైద్యుడు కంగారు పడిపోయి శవాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. ఆయన దాన్ని తన భార్య వద్దకు తీసుకుపోయి జరిగినది చెప్పాడు. ఇది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దీన్ని డాబా మీదకి తీసుకుపోయి మన పొరుగున ఉన్న వాళ్ళ దొడ్లో పడేద్దాం. ఆ ఇంటివాడు సుల్తాను గారి పాకశాలాధికారి, వాళ్ళ ఇంటి నిండా అంతులేని పిల్లులు, కుక్కలు, ఎలుకలును, అవి శవాన్ని క్షణాల మీద తిని పారేస్తాయి అన్నది వైద్యుడి భార్య. సరే, భార్యాభర్తలిద్దరూ డాబా మీదకి వెళ్ళి పక్క ఇంటివాడి వంటగది గోడకు చేరబడేలాగా మరుగుజ్జువాడి శరీరాన్ని జాగ్రత్తగా దించి పీడ వదిలించుకున్నారు. మరుక్షణమే పక్క ఇంటివాడు ఎక్కడి నుంచో ఇంటికి తిరిగి వచ్చి మైనం వత్తి వెలిగించి
దాని వెలుగులో తన వంట ఇంటి గోడ నానుకొని ఎవరో కదలకుండా నిలబడి ఉండటం కనిపెట్టాడు. అతని ఇంట తిండి పదార్థాలు తరచూ మాయమవుతుండేవి. ఆ దొంగతనం చేస్తున్నది ఏ పిల్లులో కుక్కలో అని అతను అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతను, ఓహో, ఈ ఇంటి దొంగ మనిషేనా, పక్కింటి డాబా మీదుగా దిగాడన్నమాట అనుకొని ఒక దుడ్డుకర్ర తెచ్చి ఒక్క దెబ్బతో మరుగుజ్జును పడగొట్టి అంతతో కసి తీరక అదే పనిగా శవాన్ని బాదాడు. ఎన్ని కొట్టినా దొంగ ఉలకడు పలకడు. ఆ మనిషి వంగి చూస్తే శవం. అయ్యో, నా కొంప ముంచావురా మరుగుజ్జువాడా, నా ఇంట దొంగతనం చేసి నష్టం కలిగించిందే చాలక చచ్చి నా ప్రాణం మీదికే తెచ్చావా, అల్లా నువ్వే నన్ను కాపాడాలి అని ఆక్రోశించసాగాడు. అతను ఆ శవాన్ని మోసుకొని పోయి ఒక దుకాణం ముందు శవాన్ని నిలబెట్టి తన దారిని తాను వెళ్ళాడు. కొంతసేపటికి ఒక వడ్డీ వ్యాపారస్తుడు తప్పతాగి మైకం పోవటానికి స్నానశాలకు తూలుతూ పోతూ అటుగా వచ్చాడు. మరుగుజ్జువాణ్ణి చూడగానే ఆ వ్యాపారస్తుడికి ఆ నిలబడి ఉన్నవాడు దొంగ అని అనుమానం కలిగింది. దొంగ పట్టుకోండి అని కేకలు వేస్తూ అతను మరుగుజ్జువాడి మీదకి లంఘించి శవాన్ని పడదోసి చేతులతో బాధసాగాడు. తాగుబోతువాడి కేకలు విని రాత్రి కాపలా వాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి కింద పడి ఉన్నవాడిని కొడుతున్నవాడిని చూశారు. కింద పడి ఉన్న మనిషిలో ప్రాణం లేదు. నువ్వు హత్య చేశావు, వలి దగ్గరకు పద అని కాపలా వాళ్ళు మరుగుజ్జువాడి శవాన్ని వ్యాపారస్తుణ్ణి కోత్వాలు దగ్గరికి తీసుకుపోయారు. జరిగిన సంగతి అంతా విని కోత్వాలు వడ్డీ వ్యాపారస్తుణ్ణి తెల్లవారగానే ఉరి తీయవలసిందిగా తన భటులకు ఉత్తర్వులిచ్చాడు. తెల్లవారగానే వ్యాపారస్తుడికి ఉరిశిక్ష గురించి నగరమంతా చాటింపు జరిగింది. జనం ఉరి తీసే చోటుకు గుంపులు గుంపులుగా చేరారు. వ్యాపారస్తుణ్ణి వధ్యస్థానంలో నిలబెట్టి భటులు మెడకు ఉచ్చు కూడా తగిలించారు. అంతలో సుల్తాన్ గారి పాకశాలాధికారి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగండి ఆగండి, ఆ మరుగుజ్జును హత్య చేసిన వాణ్ణి నేను అన్నాడు. నువ్వు హత్య ఎందుకు చేశావు అని కోత్వాలు అడిగాడు. పాకశాలాధికారి జరిగింది చెప్పాడు. ఈ మనిషి నేరం ఒప్పుకున్నాడు కనుక ఆ వ్యాపారస్తుణ్ణి వదిలేసి ఇతన్ని ఉరి తీయండి అని కోత్వాలు భటులను ఆజ్ఞాపించాడు. అంతలో వైద్యుడు వచ్చి అసలు హంతకుణ్ణి నేను అని తన కథ కోత్వాలుకు చెప్పాడు. కోత్వాలు వైద్యుణ్ణి ఉరితీయమన్నాడు. భటులు వైద్యుణ్ణి ఉరితీసే లోపల దర్జీవాడు వచ్చి తానే అసలు హంతకుణ్ణని తెలిపి తన కథ అంతా చెప్పాడు. అసలు హంతకుడే దొరికాడు, ఇతన్ని ఉరితీయండి అన్నాడు కోత్వాలు. కానీ ఈసారి కూడా ఒక అవాంతరం వచ్చింది. ఈ చచ్చిపోయిన మరుగుజ్జువాడు సుల్తాను గారి విదూషకుడు. కిందటి రోజు మరుగుజ్జువాడు ఎటో వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అందుచేత సుల్తాన్ ఇవాళ తెల్లవారుతూనే అతన్ని గురించి అడిగాడు. మరుగుజ్జువాడు హతుడయ్యాడని, అతన్ని చంపినది నేనంటే నేనేనని నలుగురు మనుషులు తగాదా పడుతున్నారని సుల్తానుకు తెలిసి వచ్చింది. చచ్చిన మరుగుజ్జును ఆ నలుగురు హంతకులను తన వద్దకు హాజరుపరచమని సుల్తాన్ కోత్వాలుకు కబురు పంపాడు. అందరూ సుల్తాను సమక్షానికి చేరారు. హంతకులమని చెప్పుకునే నలుగురు తమ తమ కథలు సుల్తాను గారికి నివేదించుకున్నారు. అందరి కథలు వింటున్న మంగలి వైద్యుడొకడు మరుగుజ్జు శవాన్ని పరీక్షించి విదూషకుడి ఒంట్లో ఇంకా ప్రాణం ఉన్నది అన్నాడు. అతను విదూషకుడి నోరు బలవంతాన తెరచి గొంతులోకి చిమ్టా ఒకటి ప్రవేశపెట్టి గొంతులో ఇరుక్కుని ఉన్న చేప ముక్కను బయటికి లాగాడు. వెంటనే మరుగుజ్జువాడు పెద్దగా తుమ్మి లేచి కూర్చొని ముఖం నిమురుకొని చివాలున లేచి నిలబడ్డాడు. ఆ విధంగా అందరి కష్టాలు గట్టెక్కాయి. సుల్తాను వైద్యుడికి గొప్ప బహుమానం ఇచ్చాడు. హత్య చేసి వచ్చానని చెప్పిన నలుగురును తమంతట తాము నిజాయితీగా నిజాన్ని ఒప్పుకున్నందుకు గాను సుల్తాను వారు అందరికీ బహుమతులు ఇచ్చారు. ఉరిశిక్ష పడుతుందని తెలిసి కూడా నిర్భయంగా నిజాన్ని చెప్పినందుకు సుల్తాను గారి దగ్గర బహుమతులను తీసుకొని వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?